అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో ఒక అస్తవ్యస్తమైన పరిపాలన సాగుతూ ఉంది కాబట్టి పెన్షన్ల పంపిణీని ఈ నెల సకాలంలో చేయలేకపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మామూలుగా అయితే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు, 1వ తేదీనే మేము పెన్షన్లు పంపిణీ చేస్తాము. నేను ఒకటే అడుగుతా ఉన్నా, 1వ తేదీ ఈరోజు బ్యాంకుల లావాదేవీలు ఉండవు, ముందస్తు ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? అసలు ఈ ప్రభుత్వ ఖజానాలో పెన్షన్లకు ఇవ్వాల్సిన 1900 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేకుండా ఎట్లా పంపిణీ చేయాలనుకుంటున్నారు? ఈ నెల పెన్షన్లు 3వ తేదీ పైన ఇస్తామని ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం చేసింది. సెలవులు కాబట్టి, వరుస సెలవులు కాబట్టి బ్యాంకులకి 1-2 తేదీల్లో మేము పెన్షన్లు ఇవ్వడం లేదని ముందే చెప్పింది. మరి ఈరోజు 1వ తేదీ పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదంటే, ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ బాధ్యత నుంచి తప్పించింది కాబట్టి ఇవ్వలేకపోతున్నామని గుడ్డి సాగు చెప్తా ఉన్నారు. ఎవరిని మోసం చేయడానికి ఈ రకమైన సాకులు ఎదుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చేసేది ప్రభుత్వం తప్పుడు పని, దాన్ని వైసీపీ నాయకులందరూ కూడా భుజానికి ఎత్తుకొని తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు వల్ల పెన్షన్లు ఆగిపోయినాయని చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఫిర్యాదు చేసింది? ఎవరికి ఫిర్యాదు చేసింది? మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న వ్యక్తి రమేష్ కుమార్ గారు ఫిర్యాదు చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం దగ్గర అన్ని రకాలుగా సామర్థ్యం ఉంది. యంత్రాంగానికి చెప్తే డబ్బులు సిద్ధం చేస్తే వెంటనే పంపిణీ చేసే యంత్రాంగం కూడా ఉంది, సచివాలయ సిబ్బంది ఉంది. ఒక గ్రామంలో ఇళ్ళ దగ్గరికి పోయి ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కావాల్సినంతమంది సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఆధీనంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎందుకు పంపిణీ చేయడం లేదు అంటే, ప్రభుత్వ అసమర్థతని కప్పిపుచ్చుకునే కుతంత్రంలో భాగంగా నెపాన్ని ప్రతిపక్ష పార్టీ పైన వేస్తూ ఉంది. ఎంత దారుణం ఇది, ఎంత అన్యాయం ఇది, ఎంత పచ్చి అబద్ధం ఇది. మెట్టుగోవింద్ రెడ్డి లాంటి వాళ్ళు అని ఏమీ తెలియకుండా వైసీపీ పార్టీ నుంచి ఏమొస్తే అది ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. మీకు అసలు బుద్ధి ఉందా? ఏం జరుగుతూ ఉందో తెలుసుకుంటున్నారా? తెలుసుకోకుండా ఎట్లా చెప్తారు? ఏదంటే అది బట్ట కాల్చి ఎవడి మొహం మీద వేసి తుడుచుకోమంటే ఎట్లయితుంది? ఎందుకు ఇట్లాంటి తప్పుడు ప్రచారం అంతా చేస్తూ ఉన్నారు? వైసీపీ నాయకులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు దద్దమ్మలు, చెత్తనాయల్లో మీరు మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మా మీద అబాండాలు వేస్తారా? మేమేమైనా పెన్షన్లు పంపిణీ చేయొద్దని చెప్పినామా? మీకు చేత కాకపోతే ఎన్నికల కమిషన్కి ఇవ్వండి బాధ్యత, ఎన్నికల కమిషన్ చేయించుకుంటుంది. ఎట్లాగూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కదా, అమల్లో ఉన్నప్పుడు ఇంకా మీకు ప్రభుత్వం నడపడం చేత కాదు, ఇప్పటికే రుజువైంది. మరి ఇట్లాంటి సందర్భంలో ఇంకా మీరు వదిలేస్తే ఎన్నికల కమిషనే ఏర్పాట్లు చేసుకుంటుంది. నిన్ననే